చాలామంది పెళ్ళికి ముందు అసల నాకు మంచి భాగస్వామి కావాలి అని కోరిక కాకుండా అన్ని కోరికలు కోరుకుంటారు. దానికి ఎలా కోరుకోవాలండి, నాకొచ్చే భాగస్వామి వల్ల నా జీవితం అంతా నేను హాయిగా, ఆనందంగా ఉంటాను. నా వల్ల తను కూడా హాయిగా, ఆనందంగా ఉంటుంది. అలాంటి లైఫ్ పార్ట్నర్ నాకు కావాలి అనేసి కోరుకోవాలి ఎఫర్మేషన్స్‌లో. అలా కోరుకుంటూ ప్రాణాయామ అభ్యాసం చేయాలి. దానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏమైనా మైండ్‌లోనో అవి డిలీట్ చేసేయాలి. సపోజ్ చిన్నప్పుడు పెళ్ళంటే ఇష్టం లేదు. లేదా ఎవరినో చూసారు జంటని. వాళ్ళు చాలా క్లమ్జీగా ఉన్నారు. వాళ్ళేమి సరిగ్గా లేరు. ఆహా! మొత్తం పెళ్ళిళ్ళంతే ఇంతే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏ పెళ్ళైనా ఇలాగే ఉంటుంది. సౌఖ్యం ఉండదు, సుఖం ఉండదు అనుకున్నారు. అంటే అది నాకు కూడా వర్తిస్తుందని అర్థం అక్కడ. ఇలాంటివేమున్నాయి అవి డిలీట్ చేసేయాలి. ఎవరైనా ఒక నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారు. పలానా వాళ్ళకి ఇలా సంబంధం వచ్చింది, పలానా వాళ్ళకి ఇలా వచ్చిందంటే, అంతేనా ఈరోజు ఎవరు కరెక్ట్‌గా ఉన్నారు, ఎవరు జెన్యూన్ కాదు అన్నారు. అంటే ఏంటి నాకొచ్చే భార్య కూడా జెన్యూన్ కాదని నా స్టేట్మెంట్ నేను ఇచ్చుకున్నట్టు లెక్క యూనివర్స్‌కి. కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు ఏమున్నాయేమో అవి ముందు రిమూవ్ చేసుకోవాలి మైండ్‌లో. చేసుకొని నాకొచ్చే లైఫ్ పార్ట్నర్ వల్ల జీవితం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటూ ఆనందంగా ఉంటాను. అలాగే నా వల్ల కూడా తను ఆనందంగా ఉంటుంది. మా ఇద్దరి వల్ల మా 2 కుటుంబాలు కూడా చాలా ఆనందంగా ఉంటాయి. ఈ సంకల్పం చేయాలి. ఇలా చేస్తూ దానికి వ్యతిరేకంగా ఏమున్నాయో అవి డిలీట్ చేసుకొని సాధన చేస్తే కనుక మీరు ఎలాంటి కోరుకుంటే అలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు.